గుడ్ మార్నింగ్ నేను వంశీ వెల్కమ్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర సర్కార్ సిద్ధమైంది. నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్దమవుతున్నాయి. 17వ లోక్సభకు చివరి సమావేశాలు ఇవే కాబట్టి విపక్షాలు సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని ప్రభుత్వం సూచించింది. అయితే ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ఎలాంటి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతోందనేది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇక బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టం చేయగా, దేశంలో అప్రకటిత నియంతృత్వం నడుస్తుందని విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు అవసరమయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఇక ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యంతర బడ్జెట్ లో కొత్త పథకాలు, పన్నుల్లో మార్పులు ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే మధ్యంతర బడ్జెట్ లోనూ కీలక ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో నిర్మలమ్మ పొద్దుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ నిర్మలా సీతారామన్ కు ఆరోది కానుండటం విశేషం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్దమవుతున్నాయి. 17వ లోక్సభకు చివరి సమావేశాలు ఇవే కాబట్టి విపక్షాలు సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని ప్రభుత్వం సూచించింది. అయితే ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ఎలాంటి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతుందనేది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇక బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టం చేయగా, దేశంలో అప్రకటిత నియంతృత్వం నడుస్తుందని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టదు. కొత్త సర్కార్ కొలువు తీరే వరకు అవసరమయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. మధ్యంతర బడ్జెట్ లో కొత్త పథకాలు, పన్నుల్లో మార్పులు ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ స్పష్టం చేశారు. అయితే మధ్యంతర బడ్జెట్ లోనూ కీలక ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో నిర్మలమ్మ పొద్దుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ నిర్మలా సీతారామన్ కు ఆరోది కానుండటం విశేషం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్దమవుతున్నాయి. 17వ లోక్సభకు చివరి సమావేశాలు ఇవే కాబట్టి విపక్షాలు సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని ప్రభుత్వం సూచించింది. అయితే ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ఎలాంటి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టం చేయగా, దేశంలో అప్రకటిత నియంతృత్వం నడుస్తుందని విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తున్నాం ఓట్ ఆన్ అకౌంట్ కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శిరీష్? వంశీ, ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత
రెండు సభలన్నిటి కూడా నిరోధికంగా వాయిదా పడతాయి. రేపు లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత 2 రోజుల పాటు దీనిపైన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ప్రధానంగా చర్చ అనేది కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను లోక్సభ అనేది కూడా ఆమోదిస్తోంది. మొత్తం మీద కూడా 9 రోజుల పాటు జరిగే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో పెద్దగా ఎటువంటి బిల్లులని కూడా ప్రవేశపెట్టకపోవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. మొదటి 2 రోజులు కూడా క్వశ్చన్ అవర్, 0 అవర్ రెండింటిని కూడా రద్దు చేశారు. ఎటువంటి వాయిదా తీర్మానాలను కూడా అనుమతించే అవకాశాలు కూడా దాదాపుగా లేవు. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసినట్లయితే రేపు ప్రవేశపెట్టబోయే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైనే అందరి దృష్టి అనేది కూడా ఉంది. ఇందులో ఎటువంటి కీలక అంశాలను ఏదైనా ప్రస్తావిస్తారనేది కూడా ప్రధానంగా చూడాలి. అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన ఎటువంటి ఆశలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా లేదు. ఇది కేవలం లోక్సభ సాధారణ ఎన్నికల కంటే ముందు ఆదాయ వ్యయాలకు సంబంధించి సాధారణ బడ్జెట్ మాత్రమే అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో అందరూ ఆశిస్తున్నట్టుగా ఇందులో ఎటువంటి ఉపశమన చర్యలన్నిటి కూడా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా ప్రధానంగా కూడా స్పష్టమవుతుంది. అయితే ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ నుంచి కూడా స్పష్టమైన ప్రకటన అనేది కూడా వెలువడింది. బడ్జెట్ అనగానే ప్రజల్లో కొంత ఇంట్రెస్ట్ అనేది కూడా ఉంటుంది. జనాకర్షక పథకాలు కానీ లేకపోతే ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఊరట కలిగించేలాగా ఏమైనా చర్యలన్నిటి కూడా ఉంటాయని చెప్పేసి కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ మధ్యంతర బడ్జెట్ లో అటువంటి కీలక ప్రకటనలు ఏవి కూడా ఉండే అవకాశాలు లేవు అని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే ఇటు పన్ను స్లాబులు తగ్గించే విషయం పైన కానీ, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం విషయంలో కానీ ఎటువంటి చర్యలన్నిటి కూడా ఉండవు. అదేవిధంగా మహిళలు యువతకు సంబంధించిన పథకాలను ప్రకటించే విషయం పైన కూడా ఎటువంటి క్లారిటీ అనేది కూడా ఉండదు. కేవలం కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన బడ్జెట్ మాత్రమే కాబట్టి ఆ దిశగానే చర్యలన్నిటి కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తారు. 3-4 నెలల్లో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సాధారణ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు మాత్రమే కీలక ప్రకటనలు కానీ కీలక అంశాల గురించి కానీ ప్రస్తావన అనేది కూడా ఉంటుంది. సాధారణంగా ఎన్నికలు జరిగే మొదటి సంవత్సరంలో ఎప్పుడు కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది కూడా ఉంటుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టేదానికి ఆస్కారం అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన అనేది కూడా ఉండదు అని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా పన్ను మినహాయింపులకు సంబంధించిన ప్రకటన అనేది కూడా ఉండే అవకాశాలు కూడా లేవు. నూతన సంక్షేమ పథకాలను ప్రకటించే విషయంలో కూడా ఈ బడ్జెట్ లో ఎటువంటి ప్రకటన అనేది కూడా ఉండదు. అదేవిధంగా ద్రవ్యలోడు కట్టడికి సంబంధించిన చర్యలు, దాంతో పాటుగా నూతన ఆర్థిక విధానాలు వీటన్నింటినీ కూడా ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ఆర్థిక సర్వేని కూడా సాధారణంగా రాష్ట్రపతి ప్రసంగం జరిగిన రోజు మధ్యాహ్నం ఆర్థిక సర్వేని బడ్జెట్ కంటే ముందు ఒక రోజు ప్రవేశపెడతారు. కానీ ఈసారి ఆర్థిక సర్వే అనేది కూడా ఉండదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే స్పష్టంగా కొన్ని అంశాలపైన క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. అయితే కొన్ని అంచనాలన్నిటి కూడా ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే విషయం పైన ప్రకటన ఏదైనా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ బడ్జెట్ లో దీనికి అవకాశం అనేది కూడా ఉండదు. అదేవిధంగా ఈ పట్టణ వాసులకు లబ్ధి చేకూర్చే విధంగా నివాస గృహాలపై తక్కువ వడ్డీకే రుణాలను అందించే ప్రకటన అనేది కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా సబ్సిడీతో పిఎం ఆవాస యోజన పేరుతోటి కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చే ప్రస్తావన అనేది కూడా ఇందులో ఉండొచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పెంచే విషయం పైన కూడా కొన్ని ప్రకటనలన్నిటి కూడా ఉండే అవకాశం కూడా ఉంది. వీటిపైనే ప్రధానంగా అందరి దృష్టి అనేది కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా బ్యాంకు ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పన్ను సేవింగ్స్ కు సంబంధించి ఈ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని కొంత పెంచుతారనేది కూడా ఆశలు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సంవత్సరం కాబట్టి సాధారణ ఎన్నికల కంటే ముందు ఇటువంటి తాయిలాలకు కొంత ఆస్కారం అనేది కూడా ఉంటుంది. అందరి అంచనాలను కూడా తలకిందులు చేస్తూ అందరి అంచనాలకు భిన్నంగా కూడా మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో మనం చూడొచ్చు. సో అదే విధమైన నిర్ణయాలు కూడా ఈసారి మధ్యంతర బడ్జెట్ లో ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అంచనాలు కూడా వెలువడుతున్నాయి. థ్యాంక్ యూ శిరీష్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. పలు పెట్టుబడుల ప్రాజెక్టులను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నట్టు సమాచారం. కేబినెట్ సమావేశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్.
వంశీ, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈరోజు 11 గంటలకు ప్రారంభం కాబోతోంది. పలు కీలక బిల్లును ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన కూడా ఈరోజు కేబినెట్ లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని దానిపైన కూడా ఈరోజు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. దాంతోపాటు ఫిబ్రవరిలో పలు సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. దాంతోపాటు ఎస్ఐబిపి ఆమోదించిన పలు కీలక ప్రాజెక్టులు కూడా గ్రీన్ సిగ్నల్ ఈరోజు కేబినెట్ ఇవ్వబోతా ఉంది. దాంతోపాటు ఇంధన రంగంలో 22,000 కోట్ల పైగా పెట్టుబడులకు సంబంధించి ఈ కేబినెట్ లో ఈరోజు డిస్కషన్ రాబోతోంది. దాని ద్వారా 5,300 ఉద్యోగాలు కల్పించే అంశం పైన కూడా ఈరోజు కేబినెట్ లో డిస్కషన్ జరగబోతోంది. దాంతోపాటు ఫిబ్రవరిలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలు కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. దాంతోపాటు జగనన్న తోడు నిధుల విడుదల కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. దాంతోపాటు టెట్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో డిస్కషన్ జరగబోతా ఉంది. దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీ కూడా ఈరోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతా ఉంది. దాంతోపాటు ఎన్నికల ఏడాది కాబట్టి ఈరోజు కేబినెట్ సమావేశం చాలా కీలకంగా జరిగే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా పొలిటికల్ అంశాలు కూడా ఈరోజు కేబినెట్ సమావేశం అనంతరం చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీని టార్గెట్ చేసి వెళ్తున్న నేపథ్యంలో ఈ విధంగా ముందుకెళ్లాలి, 2024 ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే పలు కీలక అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా ఈరోజు కేబినెట్ లో డిస్కషన్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అటు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తారీఖు నుంచి కూడా 3 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి ఈరోజు కేబినెట్ లో క్లారిటీ రాబోతా ఉంది. నిర్వహణ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపైన కూడా షెడ్యూల్ ఈరోజు కేబినెట్ లో చేయబోతా ఉన్నారు. దాంతోపాటు ఆ టెట్ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కూడా గత కొద్ది కాలం నుంచి కూడా వీళ్ళంత వరకు భర్తీలు పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కార్యాచరణ విధి విధానాన్ని కూడా ఇటీవల అధికారులందరూ ఖరారు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈరోజు ఆ కేబినెట్ లో డిస్కషన్ జరగబోతా ఉంది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో పలు డిపార్ట్మెంట్ లో ఉన్న ఖాళీల భర్తీ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. దాంతోపాటు ఫిబ్రవరి నెలలో అమలుపరిచే సంక్షేమ పథకాలు కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. ఇలా ఓవరాల్ గా పలు కీలక అంశాలపైన ఈరోజు కేబినెట్ లో డిస్కషన్ జరగబోతా ఉంది. వంశీ, థ్యాంక్ యూ వినయ్. టీడీపీ అభ్యర్థుల ఎంపికపై అధినేత చంద్రబాబు కసరత్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 వరకు కదలిరా సభలకు విరామం ప్రకటించారు బాబు. హైదరాబాద్ నివాసంలో అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపు చంద్రబాబు పవన్ భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఒకే స్థానంలో ఇరు పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్న స్థానాలపై ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మేనిఫెస్టోపై కూడా ఇరు పార్టీల అధ్యక్షులు తుది చర్చలు జరపనున్నట్టు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో చంద్రబాబు పవన్ ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టో విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఒకవైపు జగన్ అభ్యర్థులను గ్రామాల్లోకి పంపిస్తూ ఉంటే మరోవైపు జనసేన టీడీపీ అభ్యర్థులను కసరత్తును వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. ఎప్పట్లోగా ఈ లిస్టు ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి? మొత్తంగా పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. అభ్యర్థుల జాబితా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయంటారు? ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి తుది చర్చలు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి భేటీ మరొకసారి ఉండే అవకాశం కనిపిస్తామని. వచ్చే నెల మొదటి వారంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుంది. దీంతో పాటుగా భారీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడి నుంచి సభ ఏర్పాట్లు ఉండాలి, ఎక్కడి నుంచి మొదటి సభ ప్రారంభించాలి అనే దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇరు పార్టీలకి సంబంధించినటువంటి నాయకుల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ఈ 2 సార్లు చంద్రబాబు పవన్ కూడా సమావేశమయ్యారు. అయితే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లలో పోటీ చేయాలనే అంశం పైన ప్రాథమికంగా ఒక అవగాహనకు వారు వచ్చినప్పటికీ కూడా కొంత జాప్యం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయం త్వరగా తీసుకుని అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారిని విభజించే
ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఆ అసంతృప్తులకు సంబంధించినంత వరకు కూడా ఎన్నికల సమయానికి వెళ్లే లోపు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందుకు వెళ్లాలని చెప్తున్నారు. అలాగే పార్టీ క్యాడర్ సంబంధించినటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పటికే సర్ది చెప్పుకున్నారు. అయితే ఇరు పార్టీలకి సంబంధించినంత వరకు రాకదలుగా సభను కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే వాయిదా వేసుకుని విరామం తీసుకున్నారు. అయితే మొత్తంగా వచ్చే నెల 4వ తేదీ నుంచి మిగిలిన చోట్ల సభలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేసుకునే నేపథ్యంలో ప్రతి ఒక్క అభ్యర్థులకి సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి రూపకల్పన కూడా సిద్ధమైంది. మరొకమారు ఇరువురి భేటీ అనంతరం అభ్యర్థుల ప్రకటన అలాగే మేనిఫెస్టో రూపకల్పనకి సంబంధించి ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు వంశీ. థ్యాంక్ యూ కాంతి. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ సెలక్షన్ కమిటీ భేటీ నిర్వహించింది. పీఈసీ కమిటీ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక లోక్సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీకి డీసీసీ అధ్యక్షులు సమర్పించారు. మొత్తం తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకు గాను 189 మంది ఆశావాహుల పేర్లతో లిస్టు కమిటీకి అందింది. అయితే ఈ సమావేశంలో తమకు ఎంపీ సీటు కావాలని జగ్గారెడ్డి, శివసేనారెడ్డి అడిగినట్లు సమాచారం. ఇక సమావేశంలోనే అడగటంతో ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. మరోవైపు అన్ని అంశాల్లో బలంగా ఉన్న లీడర్లకే ఎంపీ సీటు ఇవ్వాలని జిల్లాల నుంచి నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది కాంగ్రెస్ అధిష్టానం. గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ సెలక్షన్ కమిటీ భేటీ నిర్వహించింది. పీఈసీ కమిటీ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక లోక్సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీకి డీసీసీ అధ్యక్షులు పంపించారు. మొత్తం తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకు గాను 189 మంది ఆశావాహుల పేర్లతో లిస్టు కమిటీకి అందింది. అయితే ఈ సమావేశంలో తమకు ఎంపీ సీటు కావాలని జగ్గారెడ్డి, శివసేనారెడ్డి అడిగినట్లు తెలుస్తోంది. సమావేశంలోనే వారు అడగటంతో ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. మరోవైపు అన్ని అంశాల్లో బలంగా ఉన్న లీడర్లకే ఎంపీ సీటు ఇవ్వాలని జిల్లాల నుంచి నేతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ఎంపీ లిస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్, అదేవిధంగా నిన్న సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూస్తూ ఉన్నాం, ఒకవైపు కాంగ్రెస్ లో ఎంపీ సీట్స్ కు సంబంధించి ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. 189 మందికి పైగా ఆశావాహులు బరిలో నిలిచినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ లిస్ట్ ను ఎప్పుడు ఫైనల్ చేసే అవకాశాలున్నాయి? ఏ ప్రాతిపదికన లిస్ట్ ను ఫైనల్ చేస్తున్నారు? అయితే మొదటి నుంచి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరి ఆశావాహులకు సంబంధించి మరొకైపు డీసీసీ నుంచి ఒక లీస్ట్ అయితే తీసుకుంది కాంగ్రెస్ గాంధీభవన్ వర్గాలు. అయితే నిన్న కూడా 2 రోజుల క్రితం ఎంపీ పార్లమెంట్ కు సంబంధించినటువంటి వాటిలో ఆశావాహులు ఎవరెవరు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వాలని చెప్తే నిన్న సాయంత్రం ఏదైతే పీఈసీ మీటింగ్ కు సంబంధించిన దాంట్లో దాదాపు 189 మందికో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డీసీసీల నుంచి వచ్చాయి. అందులో అత్యల్పంగా ఉమ్మడి మెదక్ జిల్లా పార్లమెంట్ సంబంధించినటువంటి దాని నుంచి వచ్చాయి. మిగతా ఒకవైపు సికింద్రాబాద్ కానీ, వరంగల్ కానీ, మరొకవైపు మహబూబ్ నగర్ కానీ, ఎక్కడ ఎక్కువ సీట్లు రానటువంటి సికింద్రాబాద్ ఏజెన్సీ పరిధిలో కాంగ్రెస్ గెలిచింది కూడా చాలా తక్కువ ఉన్నటువంటి వాక్యాల నుంచి కూడా ఎక్కువ మంది ఆశావాహులు పార్లమెంట్ నుంచి పోటీ చేయడం కోసం అని చెప్పేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. దీంట్లో భాగంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు టీము ఫైనల్ చేసిన వారికే టికెట్లు అసెంబ్లీకి సంబంధించినటువంటి సర్వేల వారిగా టికెట్ ఇస్తామని చెప్పి గతంలో చెప్పింది. ఇప్పుడు కూడా అదే ప్రతిపాదన. మొన్న సెక్రటేరియట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ లో సునీల్ కనుగోలు టీం కలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మరొకవైపు 50 రోజుల పాలన, ఇంకా పార్లమెంట్ కు సంబంధించిన వాటిపై కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా కొంత సమాచారం వచ్చింది. వీటన్నిటిని బేరీజ్ చేసుకుని నిన్న జరిగినటువంటి సమావేశంలో రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి ఎంపిక సిఈసికి చేస్తూ తీర్మానం చేసింది. మరోవైపు పార్లమెంట్ కు సంబంధించిన విషయంలో కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో సునీల్ కనుగోలు టీంతో పాటు జిల్లా ఇన్ఛార్జీలు, దాంతో పాటుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారు క్లియరెన్స్ ఇస్తేనే అభ్యర్థికి టికెట్ ఇచ్చేటట్టుగా కూడా మరొకవైపు నిన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తుంటాయి.
ప్రేమ్ చూస్తున్నాం ఇటు ఒకవైపు శివసేనారెడ్డి జగ్గారెడ్డి కూడా ఎంపీ సీట్లను అడుగుతూ ఉన్నారు, ఆశావాహులుగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కూడా తెలంగాణ నుంచి బరిలోకి దింపాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో ఏమైనా చర్చించారా? అయితే ముఖ్యంగా మొదటి నుంచి జగ్గారెడ్డి మొన్న ఓడిపోయిన సంగారెడ్డి నుంచి తాను ఓడిపోయినప్పటి నుంచి కూడా ఒకటి నేను మళ్ళీ నిలబడి గెలిచిన తర్వాత నాకు ఏ పదవైనా లేకపోతే ఆ గెలిచిన దాని నుంచి వచ్చే ద్వారా నేను తీసుకుంటాను తప్ప ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఆ వచ్చేటువంటి పదవుల కంటే కూడా నేను మళ్ళీ పోటీ చేసి సంగారెడ్డి ఉమ్మడి ఆ మెదక్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ప్రజల ఆశీస్సుతోనే నేను మళ్ళీ అటు లోక్సభకైనా లేకపోతే దీనికైనా వెళ్తానని చెప్పి జగ్గారెడ్డి చెప్పాడు. మరొకవైపు సోనియా గాంధీ విషయంలో గతంలోనే తీర్మానం చేసింది పార్టీ. నిన్న కూడా మళ్ళీ ఆ గతంలో చేసినటువంటి తీర్మానాన్ని గుర్తుకు చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాని కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోటీ చేసినా కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారి అభ్యర్థులను ఎవరిని నిలబెట్టకుండా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి సోనియా గాంధీ రుణం తీసుకోవాలంటే తెలంగాణ ప్రజలు కానీ యావత్ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అక్కడ అభ్యర్థిని నిలబెట్టకూడదు అని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మరొకసారి సోనియా గాంధీ అంశాన్ని గుర్తు చేశారు. థ్యాంక్ యూ ప్రేమ్. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీకి అప్పగించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికకు సీఈసీ కమిటీని నియమించినట్లు వివరించారు. అభ్యర్థుల అప్లికేషన్లను గాంధీ భవన్ లోనే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు మరో 100 రోజులు ఉందని ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి ప్రచారానికి సమరశంఖం మోగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక గత సర్కార్ ఇచ్చిన కొన్ని జీవోల్లో తప్పులున్న జీవోలను నిలిపివేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాటిపై విచారణ సంస్థలు విచారణ చేపట్టాయని, ప్రజాస్వామ్యయుతంగా పద్ధతిగా ప్రాసెస్ జరుగుతోందని, జరిగిన తప్పులను ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తేల్చుతాయన్నారు రేవంత్. గత ప్రభుత్వంలో తప్పులున్న జీవోలను తమ ప్రభుత్వం దృష్టికి వచ్చిన జీవోలను వెంటనే నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రేపు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు కేసీఆర్. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. కరీంనగర్ కార్పొరేట్లపై పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. 21 డివిజన్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. 5 నేరాల్లో నిందితుడిగా ఉన్నందున రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ సబ్ డివిజన్ పోలీసులు వెల్లడించారు. ఓ రిటైర్డ్ టీచర్ కు సంబంధించిన భూమి సేఫ్ గా ఉండాలంటే 40 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కార్పొరేటర్ జంగిలి సాగర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఫిర్యాదుతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మరో కార్పొరేటర్ తోటారాముడితో పాటు బీఆర్ఎస్ నాయకుడు చీటీ రామారావును అరెస్టు చేయగా బెయిల్పై 2 బయటకు వచ్చారు. తాజాగా మరో కార్పొరేటర్ను పోలీసులు విచారణకు పిలిచారు. రేపు మరో 3 కార్పొరేటర్లను విచారణకు పిలిచే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. భూ కబ్జాలు, ఎకనామిక్ అఫెన్సెస్ పై కరీంనగర్ పోలీస్ శాఖ నజర్ పెట్టింది. మొత్తం వ్యవహారంపై పలువురు కరీంనగర్ కార్పొరేటర్లలో టెన్షన్ నెలకొంది. ఇక కరీంనగర్ లో కార్పొరేటర్ల వ్యవహారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చూస్తున్నామంటే పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, కానీ ఇక్కడ పాలకులే ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నట్టు తెలుస్తుంది. పోలీసులు వీరిపై ఉక్కుపాదాలు మోపటం, రౌడీ షీట్లు నమోదు చేయడాన్ని ఎలా భావించాల్సి ఉంటుంది? అసలు మొత్తంగా ఏం జరుగుతోంది అక్కడ? కబ్జాలకు పాల్పడ్డారో ఎవరైతే ఇక్కడ రాజకీయంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, భూదందాలు చేసి భూ కబ్జాలకు పాల్పడి అలాగే భూ విషయంలో వివాదాలకు తలదూర్చి వాళ్ళందరినీ కూడా కామన్ పబ్లిక్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదులను విచారణ చేయడానికి ఈ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పుడు ఈ కేసులో ఇస్తున్నారని చెప్పొచ్చు. దాదాపు ఇప్పుడు 2 కార్పొరేటర్లు అరెస్ట్ అయ్యారు. 2 కార్పొరేటర్లతో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అయ్యారు.
ఒకరు కార్పొరేటర్ తో పాటుగా మరొక బీఆర్ఎస్ నాయకుడు ఇప్పటికే బెయిల్ పై విడుదలయ్యారు. కానీ మరో కార్పొరేటర్ జంగిల్ సాగర్ అనే కార్పొరేటర్ పైన రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేస్తూ నిన్న పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అంటే తనపై కేసులు ఉండడం, గతంలో కూడా కేసులు ఉండడం, ఇప్పుడు కూడా భూ వివాదాలకు సంబంధించినటువంటి అంశంలో దూరమైనటువంటి కేసులు నిరూపణ అయ్యాయి అనే విషయాన్ని బయటకు రావడంతో ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇక మరో 2-3 నాయకులపైన కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి కాబట్టి వారిని కూడా విచారణ చేస్తామని చెప్పి పోలీస్ సోర్సులు చెప్తున్నారు. ఇక నిన్న ఒక కార్పొరేటర్ని పిలిచి కూడా ఇదే అంశానికి సంబంధించి, భూ వివాదాలకు సంబంధించి తనని పిలిచి విచారణ చేసినట్టుగా తెలుస్తోంది. తనపై వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికే దర్యాప్తు కూడా చేస్తోంది ఈ కమిటీ. సో ఇలా భూ ఆక్రమణలకు పాల్పడినటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అన్నట్టు ప్రభుత్వం చెప్తూ వస్తోంది. మరోవైపు ఈ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కామన్ పబ్లిక్ నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ప్రకటన చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా ఎవరి పేర్లు బయటికి రాకుండా ఎవరైనా ఫిర్యాదు చేసినా వాళ్ళకి ఒక సపోర్ట్ని ఇస్తూ వారికి జాగ్రత్తగా చెప్తూ వారు ఫిర్యాదు చేసేటువంటి ధైర్యాన్ని అయితే ఇస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కేసుని ముందు వేసుకొని వారిని విచారణ చేస్తూ ఖచ్చితంగామైనటువంటి ఆధారాల ద్వారా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. అయితే రాజకీయపరమైనటువంటి కక్షదాంపు చర్యల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి మాట. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇప్పటివరకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై, ఇటు బీజేపీ నాయకులపై కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది వారు చెప్తున్నటువంటి ప్రశ్న. కానీ ఈ అంశంలో ఖచ్చితంగా అందరిపై వచ్చినటువంటి ఫిర్యాదులతో పాటుగా, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఫిర్యాదులతో పాటుగా గత ఏడాది కాలంగా ఉన్నటువంటి భూ వివాదాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులన్నీ కూడా ఈ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ పరిశీలన చేస్తోంది. ఆ దర్యాప్తు చేస్తూ ఒక్కొక్కరిని ఖచ్చితంగా పిలిచి విచారణ చేయడం, వారిపై నిజమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు నిజంగానే ఇబ్బంది పెట్టారు కామన్ పబ్లిక్ అనేటువంటి ఆధారాలు వస్తే వెంటనే వారిని అరెస్ట్ చేస్తున్నాం అనేది పోలీసులు చెప్తున్నమాట. ఏదేమైనా ఈ రాజకీయపరమైనటువంటి అంశాలని పక్కన పెడితే రాజకీయపరమైనటువంటి విమర్శలు వస్తున్నాయి, రాజకీయపరమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్రమ కేసులు అయితే ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయండి, కానీ నిజమైన కేసులు అయితే మాత్రం లైట్ తీసుకోండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా గతంలో చెప్పినా వినకుండా అలాగే భూ వివాదాలను సృష్టించి భూ వివాదాల్లో, భూ లావాదేవీల్లో తలదూర్చిన వారు ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళు నిజంగా చేసి ఉంటే మాత్రం వారికి సపోర్ట్ ఉండకుండా ఉండేందుకే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అక్రమ కేసులు పెడితే కనుక వారిపై కక్షదానిపు చర్యలు చేస్తే కనుక ప్రొటెస్ట్ చేయండి అనేటువంటి మెసేజ్ కూడా కేటీఆర్ ఇచ్చినట్టుగా మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లో కొంతమందిపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు 2-3 కార్పొరేటర్లు విచారణ చేస్తున్నారు. ఒక 2 కార్పొరేటర్లను అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళు బెయిల్ పై బయట ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒక కార్పొరేటర్ పైన రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేశారు. సో ఖచ్చితంగా రాజకీయంగా ఇది కొంత వారికి దెబ్బ అయినప్పటికీ కానీ గతంలో చేసినటువంటి తప్పులు ఇప్పుడు వెంటాడుతున్నాయనే చెప్పాలి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ఇక రాయితీతో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు రేపటితో ముగియనుంది. తొలుత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు సర్కార్ అవకాశం కల్పించింది. అయితే దీనిని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్య కారణంగా రాయితీతో కూడిన చెల్లింపు గడువును పొడిగించారు. మరోసారి గడువు పొడిగించేది లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఈ రోజుతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు ఈ ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. బైకులు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, లారీ వంటి భారీ వాహనాలకు 60% రాయితీని ప్రకటించారు. ఇక రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు వల్ల ఖజానాకు భారీగానే ఆదాయం సమకూరింది. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పొగమంచు కారణంగా 2 ఇండిగో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి విమానాలు గన్నవరం రావాల్సి ఉండగా పొగమంచుతో గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. భూకుంభకోణం ఆరోపణలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. సీఎం హేమంత్ సోరెన్ ను నేడు మరోసారి ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఒకవేళ ఈడీ హేమంత్ సోరెన్ ను అరెస్టు చేస్తే ఆయన భార్య కల్పనా సోరెన్ కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అధికార జేఎంఎం ప్లాన్ బిని ఇప్పటికే సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీ వెళ్లిన తర్వాత కొన్ని గంటల పాటు సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేరని
రాంచీలో సీఎం దర్శనమిచ్చారు. హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వంలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కల్పనా సోరెన్ కూడా హాజరు కావడం రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సంకేతంగా భావిస్తున్నారు. ఇక సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలందరూ రాంచీలోనే ఉండాలని ఆదేశాలు అందినట్లు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమరంలో నువ్వా నేనా అంటూ అధికార విపక్షాలు పోటీ పడుతున్నాయి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు. కౌంటర్లు, ఎన్కౌంటర్లు, మాటల తూటాలతో అధికార విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్లో పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే ఇన్నాళ్లు మాటల రూపంలో సవాళ్లు చేసుకోగా సోషల్ మీడియా వింగ్స్ కూడా యాక్టివ్ కాగానే కౌంటర్ అటాక్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ యుద్ధం ముదిరిపోయింది. ఏపీలోని నియోజకవర్గాల్లో ఫ్లెక్సీ వార్ మొదలైపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలు కావడంతో పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. బెజవాడలో వైసీపీ సిద్ధం ఫ్లెక్సీలకు జనసేన కౌంటర్ గా ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. మేము సిద్ధమే, మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ వైసీపీ ఫ్లెక్సీ పక్కనే జనసేన నేతలు మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఆ వార్ అక్కడితో ఆగలేదు. వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేశారు. వైనాట్ 175 గెలవడానికి మేము సిద్ధం, పోటీ చేయడానికి మీరు సిద్ధమా అంటూ జనసేనకు సవాల్ చేస్తూ మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కృష్ణలంక జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు బెజవాడ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే గుడివాడలోనూ ఫ్లెక్సీ వార్ మొదలైపోయింది. జగనన్న కోసం గుడివాడ నియోజకవర్గం సిద్ధమంటూ ఎమ్మెల్యే కొడాలి నాని పేరుతో ఓ ఫ్లెక్సీ వెలిసింది. దాంతో టీడీపీ నేతలు పోటీగా మరో ఫ్లెక్సీ వేసేశారు. సై అంటే చంద్రబాబు పోటీతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మన గుడివాడ మన వెనిగండ్ల అంటూ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము పేరుతో నెహ్రూ చౌక్ లో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు తెలుగు తమ్ముళ్లు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీటు మొదలైపోయింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జనసేన, టీడీపీ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఫ్లెక్సీ వార్ నడుస్తుంది. ఇక ఫ్లెక్సీ వార్ కు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తూ ఉన్నాం ప్రచారం రోజు రోజుకు హీట్ ఎక్కిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ఫ్లెక్సీలకు తెరలేపాయి. సో మొత్తంగా ఫ్లెక్సీ వార్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి కాంతి? వంశీ, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ప్రతి ఒక్క పార్టీ కూడా తమ ఉనికిని చాటుకునేందుకు, ప్రజల్లోకి వెళ్లేందుకు తమ ఏర్పాట్లను చేసుకుంటూ ఉన్నాయి. ఒకవైపు నేతలు మాటల యుద్ధాలతోటి ప్రతిపక్ష నేతలు అధికార పక్షం పైన, అధికార పక్ష నేతలు విపక్షాల పైన కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియా ఫైట్ ని కూడా అధిగమించేసి ముందుకు వచ్చాయని చెప్పుకోవాలి. విజయవాడలో సిద్ధం పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి అధికార నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీకి జనసేన నాయకులు మేము సిద్ధమే అంటూ సిద్ధం ఫ్లెక్సీ పక్కనే జనసేన నాయకులు ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి ఫ్లెక్సీ వార్ మొదలైందని చెప్పుకోవాలి. ఆ ఫ్లెక్సీ వార్ రోజు రోజుకి ముదురుతూ ఉంది. ఎక్కడైతే మేము సిద్ధమే అంటూ ఏర్పాటు చేశారో ఫ్లెక్సీ, దాని పక్కన మళ్ళీ వైసీపీ నాయకులు మేము సిద్ధమే అని ఫ్లెక్సీ పెట్టడం కాదు, వైనాట్ 175 అంటూ మీరు కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రశ్నిస్తూ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీ వార్ అయితే ప్రస్తుతం విజయవాడలో కొనసాగుతా ఉంది. ఒకరికొకరు పోటీగా జనసేన నాయకులు అలాగే వైసీపీ నాయకులు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలు దీన్ని ఆసక్తికరంగా గమనిస్తూ ఉన్నారు. కృష్ణలంక జాతీయ రహదారి పైన ఈ ఫ్లెక్సీ ముందుగా సిద్ధం ఏర్పాటు చేసినప్పుడు ఎవరు కూడా పట్టించుకున్నప్పటికీ కూడా మేము సిద్ధమే అంటూ జనసేన ఎప్పుడైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిందో ప్రజలు దాన్ని ఆసక్తిగా అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారని చెప్పుకోవాలి. దాని పక్కనే ఎప్పుడైతే వైసీపీ నాయకులు వైనాట్ 175 అంటూ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించిన ఇంకా ఆసక్తి అనేది పెరిగింది. మరొక వైపు గుడివాడలో కూడా ఏదైతే కొడాలి నాని ఏర్పాటు చేశారు సిద్ధం పేరుతోటి, కొడాలి నాని ఫోటోతో ఒక సిద్ధం బ్యానర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెనిగండ్ల రాము సై
అని పేరుతోటి చంద్రబాబు ఫోటోతోటి ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల వివాదం అనేది రోజు రోజుకి ముదురుతోంది. పార్టీలు రెండు కూడా నాయకులు అలాగే సోషల్ మీడియా ప్రచారాలు పక్కన పెట్టి ఫ్లెక్సీల వివాదాన్ని రోజు రోజుకు పెంచుకుని వెళ్తూ ఉన్నారని చెప్పాలి. చూడాలి, ప్రతిపక్ష నాయకులు దూకుడు పెంచిన నేపథ్యంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రస్తుతం ఫ్లెక్సీల పైన ఫ్లెక్సీలు పెట్టి ఈ ఫ్లెక్సీ వార్ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి. వంశీ, కాంతి, మీరు చెప్తున్నట్లు బెజవాడ నుంచి గుడివాడ దాకా కూడా ఈ ఫ్లెక్సీ వార్ అనేది పాకుతూ వెళ్తుంది. మరికొన్ని రోజుల్లో కూడా మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫ్లెక్సీ వార్ అనేది నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రజల నుంచి వినిపిస్తున్న మాట ఒకరినొకరు రెచ్చగొట్టుకునేలాగా ఈ ఫ్లెక్సీలు ఉంటున్నాయి అంటున్నారు. సో మొత్తంగా దీనిపై పార్టీలని దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కృష్ణలంక జాతీయ రహదారి పైన ఈ సిద్ధం అనే బ్యానర్ ఏదైతే పెట్టారో దాని పక్కనే మేము సిద్ధం అని పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా ఫస్ట్ అసలు ఏం బ్యానర్ పెట్టారు అనేది చూడడానికి వస్తుంది. ఒకటైతే పార్టీల మధ్యన రోజు రోజుకి కూడా వివాదం అనేది పెరిగిపోతా ఉంది. కారణం అంటే ఈ బ్యానర్లు పెట్టే స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కొట్లాటలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో పార్టీలు దీనిపైన కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ బ్యానర్ల వివాదం ఏదైతే ఉందంటే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు నిన్న మేము సిద్ధమే అని, దానికి పక్కనే మళ్ళా వైసీపీ వై నాట్ 175 పేరుతోటి ఎప్పుడైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిందో ఈ వివాదం రోజు రోజుకి వివాదాస్పదం అవుతున్నట్లుగానే కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి అంటే విజయవాడలో ఏర్పాటు చేయడమే కాదు, ఇక గుడివాడలో ఏదైతే కొడాలి నాని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి ఆపోజిట్ లో ఎప్పుడైతే సై పేరుతోటి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో దాన్ని మరికొంత వివాదాస్పదం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు బ్యానర్లు వెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయ పెద్దలు దీనిపైన దృష్టి చూపాలని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వంశీ, కాంతి, ప్రజల నుంచి అదేవిధంగా రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్న మాట ఏంటి అంటే ప్రభుత్వాలు అదేవిధంగా ప్రతిపక్షం కూడా ప్రజలకు ఏం చేయాలి, మేము ఏం చేస్తామని చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా పాలకపక్షం కూడా ఏం చేశామో అవి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ఫ్లెక్సీలు సై అంటూ వెలిసిన ఫ్లెక్సీలపై పెద్ద ఎత్తున కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల నుంచి విమర్శలు అయితే ఏమి ప్రజలకు చేస్తారు, వచ్చే ఎన్నికల్లో అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ప్రజలకు ఎటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు అలాగే సంక్షేమం విషయంలో ప్రజలను ఎట్లాగా వారి వైపు తిప్పుకోవాలనే దృష్టి వదిలేసి సై అంటూ బ్యానర్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనేది ప్రజల నుంచి అలాగే రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇటు సిద్ధం పేరుతోటి వైసీపీ నాయకులు ఏవైతే కార్యక్రమాలు చేశామో వాటిలన్నింటినీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ మేము ముందుకు వెళ్తామంటూ బ్యానర్ ఏర్పాటు చేస్తే ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జనసేన టీడీపీ కూడా ఈ బ్యానర్లు ఏర్పాటు చేయడం కాకుండా ప్రస్తుతం ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, ప్రజలను ఆకట్టుకునేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి మేనిఫెస్టో రూపకల్పన కావచ్చు అలాగే అభ్యర్థుల బలోపేతం ఇటువంటి నిర్ణయాల మీద ఫోకస్ పెడితే ఇంకా బాగుంటుంది. సో దీనికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అంటే ఈ బ్యానర్స్ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అని కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బ్యానర్ల వివాదం ఏదైతే ఉందో అది రోజు రోజుకి ముదురుతోంది. ప్రజలు అలాగే రాజకీయ విశ్లేషకులు దీంతో పాటుగా మేధావులు చెప్తున్న దాని ప్రకారం రాజకీయంగా ఎటువంటి ప్రతి సవాళ్లు విసురుకున్నప్పటికీ కూడా ఇటువంటి వివాదాస్పదమైన విషయాలు వదిలేసి ప్రజలకు అవసరమైన పనులు అలాగే సంక్షేమం అభివృద్ధి అలాగే ప్రజలకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో వారి కనీస అవసరాలు తీర్చే విషయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఎంతైనా ఉందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఫ్లెక్సీల వివాదం రోజు రోజుకి ముదరకుండా ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. స్పెషల్ రిపోర్ట్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేసీఆర్.
తన జన్మదినం రోజు నుంచి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు ఇక నుంచి రెగ్యులర్ గా రావాలని డిసైడ్ అయ్యారు గులాబీ దళపతి. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. తుంటి గాయం సర్జరీ అనంతరం రెస్ట్ లో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఫామ్ లోకి వచ్చేస్తున్నారు. పాలిటిక్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడ్డ పార్టీ క్యాడర్ లో జోష్ నింపనున్నారు గులాబీ బాస్. ఎన్నికల రిజల్ట్ తర్వాత ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయని కేసీఆర్ ఫిబ్రవరి 1న అందుకోసం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో ఆయన ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలందరూ అసెంబ్లీకి రావాలని ఆహ్వానం పంపారు కేసీఆర్. ఇక ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కొంత కుదుటపడ్డట్టు తెలుస్తుంది. ఫిజియోథెరపీ డాక్టర్ల సహకారంతో నడక కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కర్ర సహకారంతో కొద్ది దూరం నడవగలుగుతున్నారు. దాంతో ఇక ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి సీరియస్ గా మళ్లీ పొలిటికల్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి మంచి రోజులు కావడంతో అదే రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. నేరుగా అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు. కేసీఆర్ ను ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రకటించగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు కేసీఆర్. ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ దళపతి దృష్టి సారించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీడ్ చేస్తున్నారు. ఇక నుంచి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. కేసీఆర్ రంగంలోకి దిగితే పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి రెగ్యులర్ గా కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానుండడంతో ఆయన రాక కోసం పార్టీ క్యాడర్ ఆతృతగా ఎదురు చూస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తూ ఉన్నాం మొత్తానికి గులాబీ శ్రేణులు జోష్ లో ఉన్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. ఇక కేసీఆర్ ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. ఆయన సంక్రాంతి పండుగ నుంచి కూడా ఆయన పూర్తిగా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఫిజియోథెరపీ సహకారంతో ఆయన రోజు వాకింగ్ స్టిక్స్ తోని వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన డిసెంబర్ 2వ తేదీన ఆయన ఫామ్ హౌస్ లో జారిపడడంతో కూడా ఆయన తుంటి వెంక విరగడంతో దాన్ని రీప్లేస్మెంట్ చేశారు. హిప్ రీప్లేస్మెంట్. అప్పటి నుంచి కూడా ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఒకవైపు చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ఒకవైపు వాకర్ సాయంతో నడిచినటువంటి కేసీఆర్ ఇప్పుడు వాకింగ్ స్టిక్ సాయంతో సొంతగా నడుస్తున్నారు. త్వరలోనే ఆయన కోలుకొని రోజువారీ యథావిధి కార్యక్రమాలకు హాజరవుతారని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఆయన అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా ఓటు తీసుకోలేదు. ఒకవైపు ఆయన ఫిబ్రవరి 1వ తేదీన ముహూర్తాలు జాతకాలు పట్టించుకున్నటువంటి కేసీఆర్ మంచి రోజు ఫిబ్రవరి 1 ఆ రోజు ఆయన అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదే రోజు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఆయనకు కేటాయించిన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి తన పొలిటికల్ గా ఉన్నటువంటి తన కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తారని చెప్పేసి అంటున్నారు. కేసీఆర్ కనుక రాజకీయంగా మళ్ళీ ఆ ఫామ్ లోకి వస్తే పార్టీకి కొంత ఉపయోగపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో 100 రోజులు దాటిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరింత పొలిటికల్ దూకుడు పెంచడం కోసం ఉపయోగపడుతుంది. దానికి తోడు ఒకవైపు లోక్సభ ఎలక్షన్స్ ని ఫేస్ చేయడం కోసం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. గెలిచినటువంటి ఓడినటువంటి స్థానాలకు సంబంధించి ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారిగా సమీక్షలు పూర్తి చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా రోజుకు 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో సమీక్షలు చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు వీటిని అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం సమీక్షలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిగా అభ్యర్థుల ప్రకటన తర్వాత వరుసగా పార్టీ లైన్ అంతా కూడా ముందుకు పోతుంది. కేసీఆర్ కనుక పూర్తి స్థాయిగా పార్టీ కార్యాలయానికి అందుబాటులోకి వస్తే రోజువారీగా పొలిటికల్ హీట్ పెంచుతారు ప్రభుత్వం పైన. ఇంతవరకు కేసీఆర్ మనం ఒక ఉద్యమకారునిగా చూసాము 2014 వరకు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన కేవలం అధికార పార్టీలో ఉన్నారు. ఇంతవరకు ఆయన ప్రతిపక్ష హోదాలో ఎప్పుడు పనిచేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో రానున్న రోజుల్లో మరింత దూకుడుగా పనిచేస్తుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు కేసీఆర్ వైపు ఇంటికే పరిమితం కావడంతో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనయుడు కేటీఆర్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు పార్టీ యాక్టివిటీస్ ని పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు తోడుగా పార్టీ సీనియర్ నేత హరీష్ రావుతో పాటు ఇంకా సీనియర్ నాయకులంతా కూడా సహకరిస్తున్నారు. పార్టీని మరింత రానున్న రోజుల్లో పార్టీని మరింత యాక్టివేట్ చేసి ముందు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా కేసీఆర్ వస్తే పార్టీ శ్రేణులకు మరింత జోసి వస్తుంది. కేసీఆర్ వాగ్దాటి కావచ్చు, ప్రభుత్వం పైన ఎక్కుపెట్టే బాణాలు కావచ్చు, విమర్శనాస్త్రాలు కావచ్చు, ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడతాయని చెప్పి అంచనాలో ఉన్నారు. వచ్చే లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఇప్పటి నుంచే ప్లానింగ్ గా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే
ముగ్గురు అభ్యర్థుల్ని ఖమ్మంలో నామా నాగేశ్వరరావుని, ఇటు చేవెళ్లలో రంజిత్ రెడ్డిని, అదేవిధంగా ఇటు కరీంనగర్లో బోయినపల్లి వినోద్ కుమార్ని అభ్యర్థిగా ప్రకటించారు. మిగతా చోట్ల కూడా అభ్యర్థులు ఎవరు పెడితే బాగుంటుందని సంబంధించి ఇప్పటికే పార్టీ క్యాడర్ నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఇక పార్టీలో మొన్నటి వరకు 10 సంవత్సరాల అధికారం ఉండడంతో కూడా కేవలం ఎమ్మెల్యే సెంట్రిక్ గా నియోజకవర్గ రాజకీయాలు నడిచాయి. కాబట్టి ఇక పూర్తి స్థాయిగా పార్టీ ఆయా నియోజకవర్గాల కమిటీలు కావచ్చు, పార్టీ అనుబంధ విభాగాలను స్ట్రెంథెన్ చేయడం కావచ్చు, తెలంగాణ భవన్లో రోజు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా పూర్తి స్థాయిగా దానికి ఒక నిర్మాణాన్ని కావచ్చు, పార్టీ కార్యాచరణను పూర్తిగా మారుస్తూ ఉన్నారు. అక్కడ పూర్తి స్థాయిగా ప్రతిరోజు కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండే విధంగా పార్టీ కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. టీడీపీ తరహాలో గతంలో టీడీపీలో పనిచేసి పార్టీ నిర్మాణాన్ని, కార్యకర్తలకు శిక్షణ కావచ్చు, పార్టీ నిర్మాణం పట్ల పూర్తి స్థాయిగా అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ పలువురు సీనియర్ నాయకుల్ని పార్టీ కార్యాలయానికి ఇప్పటికే వారికి పదవులు బాధ్యతలు కేటాయించారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి లాంటి నాయకులకు అందరూ కూడా తెలంగాణ భవన్లో ప్రతిరోజు కూడా పార్టీ కార్యాలయాలకు సంబంధించిన కార్యక్రమాలు పర్యవేక్షించడం కోసం ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కూడా ఆయనకు సహకరిస్తున్నారు. ఇక నుంచి పార్టీ పూర్తిగా క్యాడర్ బేస్ గా పనిచేయాలి. ఇంతవరకు కేవలం కేసీఆర్ చరిష్మా, ఆయన ఉద్యమకాలం ఆయనకు ఉన్నటువంటి చరిష్మా ఆధారంగానే పార్టీ నడిచింది. ఇక నుంచి అలా కాదు, ఖచ్చితంగా క్యాడర్ బేస్ గా గ్రామస్థాయి నుంచి కూడా పార్టీ స్ట్రెంథన్ కావాలి. అందుకోసం కేసీఆర్ ఫిబ్రవరి 17వ తేదీన ఆయన బర్త్డే రోజు తెలంగాణ భవన్కి వస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా తెలంగాణ భవన్ లో ఒక ఛాంబర్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇమీడియట్ గా ఆయనకు వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్నారు కాబట్టి అందుకు ఇబ్బందికి అయితే కూడా వీల్ చైర్ సాయంతో ఆయనను తీసుకురావడం కోసం భవన్ లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసి పెట్టారు. ఖచ్చితంగా కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ పాలిటిక్స్ లో మరింత ఈటు పెరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్ కొనసాగే అవకాశం కనబడుతుంది. రెండు జాతీయ పార్టీలు, ఒకవైపు కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ పైన ఇప్పటికే గురిపెట్టి పనిచేస్తున్నాయి. కాబట్టి వచ్చే లోక్సభ ఎలక్షన్ నాటికి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కనుక అందుబాటులోకి వచ్చి పూర్తిస్థాయిగా యాక్టివిటీలో పాల్గొంటే పార్టీకి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి పార్టీ నేతలకు అంచనాకైతే వచ్చారు. వంశీ, థ్యాంక్ యూ స్వామి. ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు.